రైతు సోదరుల స్వాగతం. చాలామంది రైతులు ఆల్మట్టి నుంచి నీరు విడుదల చేశారా లేదా, జూరాలకి వరద వస్తుందా, శ్రీశైలం ప్రాజెక్టు ఎప్పుడు నిండుతుంది అని కామెంట్లు చేస్తున్నాం. ఇక వర్షాలు అయితే ఋతుపవనాలు పోయినాయి, అల్పపీడనం వచ్చింది, బంగాళాఖాతంలో ఆవర్తనం ఉంది, ద్రోణి ఉందని వాతావరణ శాఖ చెప్తున్నా చిరుజల్లు 1-2 మిల్లీమీటర్ల వర్షపాతం వాటితో ఉపయోగం ఉండదు. కనీసం 4-5 సెంటీమీటర్ల వర్షపాతం పడితే భూమిలోకి నీరు చేరుతుంది, వ్యవసాయం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ మిల్లీమీటర్లు 4 మిల్లీమీటర్లు 2 మిల్లీమీటర్ల వర్షాలతో ఉపయోగం బట్టలు అడిచే వర్షం అని చెప్పి రైతులు అంటూ ఉంటారు. ఇక తాజాగా ఆల్మట్టి డ్యాంకి మరొకసారి వరద మొదలైంది. ఇప్పటికే ఆల్మట్టి డ్యాంలో 86% వరద చేరింది. అంతకంటే ఇంకా వాటర్ నిల్వ చేసే అవకాశాలు లేవు. కెపాసిటీ 127, 128 టీఎంసీలు ఉన్నా ఆ డ్యాంలో 100 టీఎంసీలు మించి నిల్వ చేయరు. ప్రస్తుతానికి 100 టీఎంసీలు దగ్గరగా చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఆల్మట్టి డ్యాంకి తాజాగా 50,000 క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చి చేరుతాం. మహారాష్ట్రలో, కర్ణాటకలో ఎగువ ప్రాంతాల్లో మళ్ళా వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. కోయినా ఏరియాలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నవజాలో 10 సెంటీమీటర్లు, 10.7 సెంటీమీటర్లు, మహాబలేశ్వర్లో 8.2 సెంటీమీటర్లు, రాధానగర్లో 11.3, దుర్గాంగాలో 6.5 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. మంచి వర్షాలు నమోదయ్యాయి. కర్ణాటకలో కూడా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడతా ఉన్నాయి. కృష్ణానదికి ఆల్మట్టి డ్యాంకి ఫ్లడ్ మొదలైంది. ఆల్మట్టి నుంచి తాజాగా 15,000 క్యూసెక్కులు ఇచ్చేసి శనివారం సాయంత్రం నుంచి నారాయణపూర్కి విడుదల చేస్తూ ఉన్నారు. 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. దాన్ని ఈరోజు మరికొంత పెంచే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన ఫ్లడ్ వచ్చినట్టు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నారాయణపూర్కి, కెనాల్స్ కూడా నీటిని విడుదల చేయడానికి అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు. ఎందుకంటే ఆల్మట్టి డ్యామ్ కింద ఇక ఆయకట్టుకి ఇబ్బంది లేదు. నారాయణపూర్ 37 టీఎంసీల కెపాసిటీ ఉంటే 27 టీఎంసీలు చేరింది. ప్రతిరోజు ఎగువ ప్రాంతాల నుంచి ఒక 2 టీఎంసీలు వస్తూ ఉంది. అక్కడి నుంచి తాగునీటి అవసరాలకు కూడా ఒక 6,000 క్యూసెక్కులు కిందకి రిలీజ్ చేశారు. జూరాలకు కూడా జూరాల ఎగువ ప్రాంతాల్లో కురిసిన చిన్న చిన్న వర్షాలు నారాయణపూర్ నుంచి ఒక 6,000 క్యూసెక్కుల ఫ్లడ్ జూరాలకు చేరుతున్నట్లు సమాచారం. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి అయితే నీటిని విడుదల చేసిన సమాచారం లేదు. జూరాల్లో విద్యుత్ ఉత్పత్తి మొదలు పెడితే శ్రీశైలంకి ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయలేదు. ఏదో 13 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఒక 10 టీఎంసీల దాకా జూరాలు నిల్వ చేస్తారు. 20,000, 30,000 క్యూసెక్కులు వస్తే విద్యుత్ ఉత్పత్తి చేసి శ్రీశైలంకి రిలీజ్ చేస్తారు. 1,00,000, 2 లక్షల క్యూసెక్కులు వస్తే గేట్లు ఎత్తి మొత్తం కిందకు వదులుతారు. ఇక శ్రీశైలం కూడా డెడ్ స్టోరేజ్. ఏడాది ఇంతవరకు శ్రీశైలంకి వరద వచ్చిందే లేదు. ఏదో ఒకసారి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో ఆ సుంకేశ్వర ఆ ప్రాంతాల నుంచి కొద్దిగా ఒక 2 టీఎంసీలు వచ్చి చేరింది. 42 టీఎంసీలు ఉంది. 40 టీఎంసీలు డెడ్ స్టోరేజ్, ఒక 2 టీఎంసీలు ఆ తాగునీటి అవసరాలకి నాగార్జున సాగర్కి రిలీజ్ చేసి వాడుకుంటూ ఉన్నారు. నాగార్జున సాగర్లో కూడా ఒక 10 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోవడానికి గ్రావిటీ ద్వారా వచ్చే వాటర్ ఉంది. మిగతా అంతా 138 టీఎంసీలు డెడ్ స్టోరేజ్. ఇక పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల్లో ఒక 30 టీఎంసీలు వాటర్ ఉన్నా కూడా ప్రస్తుతం దాన్ని ఎవరు అంటుకోవడం లేదు, ముట్టుకోవడం లేదు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కూడా చేయడం లేదు. తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఆ ప్రకాశం బ్యారేజీకి వస్తే కాలువలకి పంపిస్తారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ కూడా ఎలాంటి రిక్వెస్ట్ పెట్టలేదు కాబట్టి తెలంగాణ వాళ్ళు కూడా అక్కడ విద్యుత్ ఉత్పత్తి దాని జోలికి వెళ్ళడం లేదు. ఇక ప్రకాశం బ్యారేజీకి అయితే పట్టిసీమ నుంచి పెద్ద ఎత్తున 19 పంపులు ఆన్ చేసి పూర్తిగా 6,500 క్యూసెక్కులు కుడికాల ద్వారా తరలిస్తూ ఉన్నారు. ఇప్పటికే గడిచిన వారం రోజుల్లో 5 టీఎంసీలు వచ్చింది. ఈ ఏడాది 100 టీఎంసీలు నీరు గోదావరి జలాలని కృష్ణానదికి పట్టిసీమ ద్వారా తరలించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో వర్షాలను బాగా కురిసి శ్రీశైలం నుండి, నాగార్జున సాగర్ నుండి, పులిచింతల నుండి ప్రకాశం బ్యారేజీకి వరద వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఏదో ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతాల్లో పులిచింతల ప్రాజెక్టు దాటిన తర్వాత వచ్చే నదులు, చిన్న చిన్న వాగుల ద్వారా వచ్చే కొద్దిపాటి వర్షం కురిస్తే అది ప్రస్తుతానికైతే ఆ వాటర్ కూడా రావడం లేదు. కేవలం పట్టిసీమ జలాలే కృష్ణా డెల్టాకు దిక్కాయి. ఆ పట్టిసీమ నిర్మించినప్పుడు ప్రతిపక్షాలు పెద్ద ఆందోళన చేశాయి. కమిషన్ల కోసం పట్టిసీమ కడుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు చాలా క్రిటికల్ ప్రాజెక్టు. గోదావరి మీద ప్రాజెక్టు కట్టడం అంటే
7 నెలల పాటు వరద ఉంటుంది, పనులు జరగవు. మిగతా 5 నెలల పనులు చేస్తే మరలా వరదలు వచ్చి కొట్టుకుపోతాయి. అందువల్ల పోలవరం ప్రాజెక్టు చాలా కీలకమైన ప్రాజెక్టు. ఎటకేలకు వచ్చే ఏడాదికి పూర్తి చేస్తున్నారు. ఆ పూర్తయ్యేలోపు పట్టిసీమ దాని ప్రతాపం చూపుతా ఉంది. 100 టీఎంసీల జలాలు ఈ ఏడాది కృష్ణా డెల్టాలో సిరుల పంటలు పండించిపోతాయి. కేవలం ఖరీఫ్కే కాదు, రబీ పంటకు కూడా పట్టిసీమ నీరే దిక్కయ్యే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ఫ్లడ్ ఇప్పుడే మొదలైంది కాబట్టి 6 తడి పంటలకి దానికి సంబంధించి ప్రభుత్వం రాబోయే 2 వారాల్లో ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే 6 తడి పంటలకు కూడా నీళ్లు ఇస్తారా లేదా అనే దానికి సంబంధించి ప్రభుత్వాలు 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కడ నోరు మెదపడం లేదు. ఎందుకంటే నాగార్జున సాగర్లో నీళ్ళు, శ్రీశైలంలో లేవు. వస్తాయన్న నమ్మకాలు అయితే లేవు. ప్రస్తుతానికైతే ఆల్మట్టి నిండింది, నారాయణపూర్ నిండుతూ ఉంది కాబట్టి కొంత ఆశలు చిగురుస్తూ ఉన్నాయి. రైతు సోదరులు వెయిట్ అండ్ సీ, ముఖ్యంగా మిర్చి సాగు చేసే రైతులు మరో 15 రోజులు 20 రోజులు వెయిట్ అండ్ సీ, వెయిట్ చేస్తే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కనీసం 200 టీఎంసీలు అన్న వాటర్ రాకపోతే 6 తడి పంటలకు కూడా ఇవ్వడం సాధ్యం కాదు. 30 టీఎంసీలు అన్న 40 టీఎంసీలు అంటే కేవలం తాగునీటికి మాత్రమే పోతాయి. 200 టీఎంసీలు వాటర్ వస్తేనే కనీసం 6 తడి పంటలకి నాగార్జున సాగర్ కింద పోతిరెడ్డిపాడు ద్వారా తెలంగాణ ద్వారా విడుదల చేసే అవకాశం ఉంది. అందరినీవో పంపుల ఈ సంవత్సరం అసలు ఆన్ చేస్తారో లేదో కూడా అర్థం కావడం లేదు. రైతు సోదరులు మరో 15 రోజులు వెయిట్ చేయండి, కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆశలు చిగురుస్తూ ఉన్నాయి. రాబోయే 4-5 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకి కొంత ఫ్లడ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈలోగా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కూడా ఆగిపోతే ఈ ఫ్లడ్ కూడా ఆగిపోద్ది. మరలా వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం పరిస్థితులు ఆశాజనకంగా లేవు. ఎల్నినో ప్రభావంతో పడితేనేమో కుండపోత, క్లౌడ్ బరెస్ట్, లేదంటే తీవ్రమైన కరువు పరిస్థితి. మనం గతంలోనే మే నెలలోనే చెప్పుకున్నాం వీడియోలో. డ్రై స్పెల్స్ వస్తాయి. వర్షం పడిద్ది, ఒకవేళ పడితే 40 రోజుల దాకా చినుకు ఉండదు. ఊరక మేఘాలు, ఎత్తుగాలి తప్ప చినుకు ఉండదు. ఏదో 4 చినుకులు పట్టడం పోవడం. మొలిసిన పంటలు బతకు, పంటలు వేయడానికి వర్షాలు పడవు. రైతు సోదరులు ఆచితూచి వ్యవహరించండి. ప్రభుత్వాలు ఏదో ఒకటి కంటింజెన్సీ ప్రణాళిక అని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. రైతులు మించిన శాస్త్రవేత్త లేరు. ఒక్కో రైతు ఇలాంటి కరువులు 5-6 కరువులు చూస్తుంటారు. కనీసం కరువు, తీవ్రమైన కరువు ఉంది. నీటి సమస్య లేని రైతులు, బోర్లు ఉన్న రైతులు మాత్రమే పంటలు సాగు చేయండి. ఏదో ఒక వర్షం పడిందని పంట వేస్తే మరలా వర్షం వస్తుందో రాదో తెలియదు. కనీసం కాలువల్లో నీళ్ళు వస్తాయనే గ్యారెంటీ లేదు. దీనికి సంబంధించి ప్రతి రైతు మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. మీ ప్రాంతంలో, మీ జిల్లాలో, మీ గ్రామంలో ఇప్పటి వరకు సరైన వర్షం నమోదైందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి.